చంద్రబాబు స్వర్ణాంధ్ర ఈ మాటలు గత 4 రోజులుగా మాట్లాడుకుంటున్నాం. ఇది 4వ రోజు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండి 2020 నాడు స్వర్ణాంధ్ర సాధ్యమవుతుందని చెప్పారు. అంతకుముందు 20 ఏళ్ళ క్రితం, అంటే 2000 నాటికి, 2000 సంవత్సరం ప్రాంతంలో 2020 నాటికి స్వర్ణాంధ్ర వస్తుందని చెప్తే అది రాలేదు. ఇప్పుడు 2045 నాటికి ఆయన పెంచారు. అంటే 2020 నాటికి ఆయనకి 70 ఏళ్ళు వస్తాయి. ఇప్పుడు 2045 నాటికి వాళ్ళ అబ్బాయి లోకేష్ గారికి 70 ఏళ్ళు వస్తాయి సుమారుగా. తర్వాత లోకేష్ గారు వస్తారు. వాళ్ళ అబ్బాయి లోకేష్ గారి అబ్బాయికి 70 ఏళ్ళు వచ్చే నాటికి లెక్కేసుకుని అప్పటికి స్వర్ణాంధ్ర వస్తుందని చెప్తారనుకుంటా. నాకైతే అదే అర్థమవుతుంది. అంటే 2090 నాటికో, 2095 నాటికో, 2100 నాటికో లోకేష్ గారి అబ్బాయి వయసు లెక్కేసుకుంటే ఎప్పటికైతే అప్పటికి 70 ఏళ్ళు సుమారుగా అప్పటికి వస్తుంది స్వర్ణాంధ్ర అని చెప్తారు. అదృష్టం కలిసి వచ్చి లోకేష్ గారి అబ్బాయి కూడా మరో అబ్బాయి పుడితే వారసత్వం కొనసాగితే 2150 నాటికో, 2170 నాటికో, 2140 నాటికో లోకేష్ గారి మనవడి 70 ఏళ్ళు వచ్చే నాటికి స్వర్ణాంధ్ర సాధ్యం అవుతుందని చెప్తారు. చంద్రబాబు గారి కుటుంబ పరంపర కొనసాగుతున్నంత కాలం స్వర్ణాంధ్ర నాది కొనసాగుతూ ఉంటుంది. స్వర్ణాంధ్రం మాత్రం సాధ్యం కాదు. ఇది నాకు అర్థమైంది. మీకేమర్థమైందో మీరు ఆలోచించుకోండి. సగం సమయం వచ్చినప్పుడు మీ ఓటు వేయాల్సినప్పుడు లెక్క చెప్పండి. చెప్పకపోతే చెప్పని వాళ్ళ దరిద్రం, చంద్రబాబు గారి అదృష్టం, వారి వారసత్వ పరంపర అదృష్టం. ఎవరి కర్మకి, ఎవరి అదృష్టానికి ఎవరూ బాధ్యులు కాదు. అది సృష్టి రహస్యం. కమ్యూనిస్టు ఎవరు తెలియను, కమ్యూనిస్టు కులం ఎవరు తెలియను.